నెక్స్ట్ మల్టీ కట్ అని ఉంది. వర్టెక్స్ మోడ్‌లోకి వెళ్ళండి. వర్టెక్స్ మోడ్‌లోకి వెళ్ళినంక షిఫ్ట్ రైట్ క్లిక్, మల్టీ కట్. ఏదన్నా ఒక కార్నర్ నుంచి చేసుకోవాలి మీరు. లెట్స్ సే ఈ కార్నర్ నుంచే అనుకోండి. ఓకే. ఆటోమేటిక్‌గా స్నాప్ చేస్తుంది చూడండి. నేనేం క్లిక్ చేయట్లేదు. మీరు ఏ వర్టెక్స్‌కి అయితే దగ్గరుందో ఆ వర్టెక్స్ నుంచి స్నాప్ చేసుకుంటుంది. సో, ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ క్లిక్ చేశాననుకోండి, ఒక లైన్ క్రియేట్ అయింది. మళ్ళీ లెఫ్ట్ క్లిక్ చేసి ఇంకొక లైన్, లెఫ్ట్ క్లిక్ చేసి ఇంకొక లైన్. ఓకే. ఇలా. సో, క్లోజ్ చేయాలి అంటే ఇంకొక వర్టెక్స్‌కి సెలెక్ట్ చేసుకొని క్లోజ్ చేయాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వర్టెక్స్‌కి. ఇక్కడ కావాలంటే ఇక్కడ క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా. లెఫ్ట్ క్లిక్ చేయంగానే ఏమవుతుందంటే, చేసినంక అది అప్లై అవ్వాలి అంటే ఎంటర్ ప్రెస్ చేయాలి. మేక్ ష్యూర్. ఓకే. మీరు మల్టీ కట్ చేసినంక అది అప్లై అవ్వాలి అంటే ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేసినంక మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఫేస్‌లోకి వెళ్తే సెపరేట్ ఫేస్ అయిపోయింది. దీని మీద ఏదంటే అది చేసుకోవచ్చు. ఎక్స్‌ట్రూడ్ అంటే ఎక్స్‌ట్రూడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక షేప్ కావాలి అంటే ఇట్లా ఎక్స్‌ట్రూడ్ కూడా చేసుకోవచ్చు చూడండి. ఇలా స్టోన్ మీద ఇట్లా పగిలినట్టు గాని, ప్లెయిన్ మీద ట్రై చేస్తాను. సెలెక్ట్ సబ్ డివిజన్ సెంటర్. ఇప్పుడు రైట్ క్లిక్, షిఫ్ట్ రైట్ క్లిక్, మల్టీ కట్. హుహు. ఓకే. అండ్ ఇంకోటి చూడండి, మీకు వర్టెక్స్ కూడా ఎట్లా ఫార్మ్ అవుతుందంటే, మీరు ఇక్కడ నుంచి లెఫ్ట్ క్లిక్ చేసి, ఇక్కడ లెఫ్ట్ క్లిక్ చేశారనుకోండి, మధ్యలో చూడండి ఎన్ని సబ్ డివిజన్స్ వస్తుంది. ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్‌కి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వస్తుంది. అంటే ఒక ఎడ్జ్ నుంచి ఒక ఎడ్జ్‌కి మధ్యలో మీకు ఎన్ని వర్టెక్స్ వస్తుంది? 9 వస్తున్నాయి. 9 వర్టెక్స్. అంటే నేను ఇక్కడ ఏం చేశాను? సబ్ డివిజన్స్ 9 పెట్టాను కాబట్టి. ఇప్పుడు చూడండి. ఇక్కడ గూడా మీకు 9 వచ్చింది చూసిండ్రా? అంటే ఈ వర్టెక్స్ నుంచి ఈ వర్టెక్స్‌కి మధ్యలో 9 వర్టెక్స్ వచ్చినాయి. ఇప్పుడు షిఫ్ట్ రైట్ క్లిక్ చేస్తే మల్టీ కట్ డైరెక్ట్‌గా వచ్చేస్తది నీకు. అదే నీకు దాని యొక్క సెట్టింగ్స్ కావాలి అంటే దాని యొక్క బాక్స్ మీద సెలెక్ట్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు నువ్వు మల్టీ కట్ సెలెక్ట్ చేసుకున్నావనుకో, డైరెక్ట్ మల్టీ కట్ వచ్చేస్తుంది నీకిక్కడ. అదే నువ్వు షిఫ్ట్ రైట్ క్లిక్ చేసి బాక్స్ మీద సెలెక్ట్ చేసినావనుకో, అప్పుడు నీకిక్కడ టూల్ సెట్టింగ్స్ వస్తుంది. అప్పుడు నువ్వు సబ్ డివిజన్స్ పెంచుకోవడం గాని, అది సెలెక్ట్ చేసుకుంటావన్నమాట. దీనికి మధ్యలో ఎడ్జ్ రావాలి అంటే ఏం చేయాలి మనం? షిఫ్ట్ రైట్ క్లిక్, కనెక్ట్ కాంపోనెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇలా. అదే మీరు కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళాలి అనుకోండి. కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళాలి అంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూగా నేను ఒక ఒక ఎడ్జ్ ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళాలి అనుకుంటున్నాను అనుకోండి. అప్పుడేం చేయాలంటే, షిఫ్ట్ రైట్ క్లిక్, కనెక్ట్ టూల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక మీరు ప్రెస్ చేసి ఎక్కడైతే షిఫ్ట్ ప్రెస్ చేసి లెఫ్ట్ క్లిక్ చేస్తుండో అక్కడ కనెక్షన్స్ వస్తా ఉంటాయన్నమాట ఇలా. ఓకే. చూడండి. ఎంటర్. ఎంటర్ ప్రెస్ చేయాలి. కానీ మల్టీ కట్ ఏందంటే, నువ్వు మిడిల్ ఆఫ్ ది ఫేసెస్‌లో గూడా సెలెక్ట్ చేసుకోవస్తుంది చూడు. అంటే ఇప్పుడు షిఫ్ట్ రైట్ క్లిక్ మల్టీ కట్ అంటే ఏంటిది? ఆహ్, మిడిల్ ఆఫ్ ది ఫేస్‌లో గూడా చేసుకుంటున్నావు చూడు. అంటే మధ్యలో ఫేస్. ఇప్పుడు ఈ కనెక్ట్ టూల్ ఏంటిదంటే, ఓన్లీ వర్టెక్స్ టు వర్టెక్స్ అంతే. ఇలా. ఓన్లీ వర్టెక్స్ టు వర్టెక్స్ మాత్రమే చేసుకోవచ్చు.